ఏమంటారా బాబు. హలో, హే మిస్, పడుతున్నా, వినపడుతుందా? మాస్క్ కరోనా అయిపోయిందిగా. హే ఆక్సిజన్ 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 అదెందుకు ఇప్పుడు? మాస్క్ హలో, మాస్క్ మాస్క్ లేకుండా నేను బ్రీత్ తీసుకుంటున్నా. మీరు ఆక్సిజన్ మాస్క్ లేకుండా ఊపిరి ఎలా తీసుకుంటున్నారు? మాస్క్ ఏంటి? హలో మేడం, ఆర్ యు ఓకే? గ్రీన్ గ్రీన్ ట్రీస్, ఏ స్కై, ఓ స్కై బ్లూ బ్లూ, స్కై బ్లూ. హలో మిస్ ఇండియా, ఏం చేస్తున్నావు అర్థం అవుతుందా నీకు? చెట్లు చెట్టు, అయ్యో చెట్టు ఎండిపోయింది. గ్రీన్ 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 చెట్టు. అవును, ఇది ఏ ఇయర్? ముందు మీరు ఎవరో విన్నవించుకుంటారా? అబ్బా ప్లీజ్, ఇది ఏ ఇయర్ చెప్పు. 2026 2026. 2026? అవునమ్మా తల్లి, మార్చ్ 29 2026 ఇవాళ. టైం కూడా చెప్పనా? ఫైనల్లీ ఐ మేడ్ ఇట్, ఐ మేడ్ ఇట్, ఐ మేడ్ ఇట్. హలో, నువ్వు సైంటిస్ట్ అనుకుంటున్నావా? ఏం కనిపెట్టావు? బ్లూ స్కై, గ్రీన్ ట్రీస్, ఫ్రెష్ ఎయిర్. ఫైనల్లీ నేను స్వర్గానికి వచ్చాను. ఐ మీన్ హెవెన్. పిచ్చుకెళ్ళి సో స్వర్గం, దిస్ ఇస్ హెవెన్, దిస్ ఇస్ హెవెన్. ఇది స్వర్గం అంటావు? అవును. అంటే ఏంటి, నువ్వు నరకం నుంచి వచ్చావా? నో. సరే, స్వర్గంలో సీట్లు బాగుంటాయి, కూర్చొని మాడుకుందాం. దా. వావ్, చెట్లు. హలో, ఇప్పుడు చెప్పు, ఎక్కడి నుంచి వచ్చావు నువ్వు? మీరు నమ్మర్లే. అవునా, ఒకసారి ట్రై చేసి చూద్దాం. ఫస్ట్ నాకు ఒక 1 ml వాటర్ ఇస్తారా? 1 ml? ఇదేం పెద్ద అవబోతున్నాను చూడు. వాటర్ అడుగు, ఇస్తాను. 1 ml 2 ml అని చీప్గా మాట్లాడతాను. తీసుకో. Why your body so shaking? తాగే. నేను ఇంకొక సిప్ తాగొచ్చా? అయ్యో దానికే, తాగి. థ్యాంక్ యూ. అంత ఆనందం ఏంట్రా బాబు, నేను మ్యాజిక్ మూమెంట్స్ అయినప్పుడు ఎన్ని మూమెంట్స్ లో నా బాడీలో. చూస్తావే, తాగి, అది కూడా తాగి. నిజంగానా? ఇంకోటి తీసుకుందాం బాటిల్. నాకేనా? నిజంగా? నిజంగా నాకేనా? తాగు గజాల. ఏ కరువు ప్రాంతం నుంచి వచ్చిందో మహాతల్లి. హ్యాపీయా? థ్యాంక్స్ అండి. బాటిల్ తీసుకోండి. ఏం లేదు, బాటిల్ పోతా మీరు కొడుతున్నాను. షో. ఏంటి ధ్యానం చేస్తుంది? కొంపది చేతపడని చెప్తున్నా. అయినా ఈ రోజుల్లో ఇవన్నీ ఇంట్లో. ఇదిగోండి. ఏంటిది? గోల్డ్ రింగ్. దేనికి? వాటర్ ఇచ్చారు కదా. వాటర్ కి గోల్డ్ రింగా? మన నా దగ్గర క్యాష్ లేదండి. క్యాష్ ఎందుకు? ఏం మాట్లాడుతున్నావు? వాటర్ ఫ్రీయే కదా. అది మా ఇంట్లో నుంచి తెచ్చిన ట్యాప్ వాటర్, అది ఫ్రీయే కదా. ఏంటి ఫ్రీ? అవును. డ్రింకింగ్ వాటర్? అవునండి. డ్రింకింగ్ వాటర్ ఫ్రీయా? అంత షాక్ అవుతారేంటి? అదేమన్నా మందు బట్ల? డ్రింకింగ్ వాటర్ కదా, ఫ్రీయే. మీరు నిజం చెప్పండి. అంటే ప్యాక్డ్ వాటర్ కావాలంటే 10 or 20 రూపీస్ పెడితే దొరుకుతుంది. బట్ అవి ఇంట్లో తెచ్చినాయి కదా, ఫ్రీయే. కావాలంటే అది చూడండి, వాటర్ కోసం ఎలా కొట్టుకున్నారు. సరే పట్టుకుంటున్నారు. మీరందరు ఇలా వాటర్ ఫ్రీగా తీసుకుంటున్నారంటే మీరంతా ఎంత రిచ్చో కదా. కదా, అప్పులో కూడా అదే అనుకుంటున్నారు. అయినా వాటర్ ఫ్రీగా ఇస్తే రిచ్ అంటారేంట?
నీకు చెప్పినా అర్థం కాదులేండి. ఏహే, అప్పటి నుంచి ఒకటి పాట పాడుతున్నావు అర్థం కాదా అని. అసలు ముందు ఎక్కడి నుంచి వచ్చావో చెప్పు. ఐఎమ్ ఫ్రమ్ ఇయర్ 2226. 2226 ఇయర్ అక్కడి నుంచి వచ్చావా నువ్వు? అది నేను నమ్మాలా? నేనే దొరికానా నీకు? ఓ అల్కా కూడాను, ఇది నాకు మళ్ళీ బోనస్. సరే, 2226 నుంచి 2026కి వచ్చావు అంటే 200 ఏళ్ళు బ్యాక్ వచ్చావు. అది నేను నమ్మాలి. ప్రూఫ్ ఏంటి? ప్రూఫ్ కావాలా నీకు? ఓకే, ఏంటది? అరవకు. అంటే నువ్వు చెప్పిందంత నిజమేనా? అవును. అంటే చెప్పానుగా మీరు అర్థం చేసుకోలేరని. కష్టంగానే ఉంది, బట్ అర్థమైంది. అయినా మీరు 2226 నుంచి ఈ ఇయర్ కి రావడం మా కర్మ, మీ కర్తవ్యం. మాడుతున్నాను. ఇట్స్ ఓకే. ఎనీవేస్, అదొకసారి అందిస్తారా? లేదు, చేయకూడదు. ఎందుకు? ఎందుకంటే నాకు ఈ ఇయర్ లో ఉండడానికి పర్మిషన్ లేదు. అవును, నేను అప్పటి నుంచి అడుగుతున్నాను, అసలు నీకు పర్మిషన్ ఎందుకు లేదు? ఏమో లేదు. ఎవరు ఇవ్వాలి అసలు పర్మిషన్? ఎవరు అని నాకు కూడా తెలీదు, కానీ నేను ఈ ఇయర్ లో ఉంటానికి మాత్రం నాకు పర్మిషన్ లేదని అయితే నాకు తెలుసు. అవును, నువ్వేమైనా సీక్రెట్ ఏజెంటా? సీక్రెట్ ఏజెంట్ ఏం కాదులే. మరి టైం ట్రావెలరా? ఓ 2226 నుంచి 2026కి వచ్చావు, టైం ట్రావెలర్ అయి ఉంటావు కదా. అవును, 2226కి 2026కి ద బిగ్గెస్ట్ డిఫరెన్స్ ఏంటి? పీపుల్, స్కై, ఎయిర్. ఎయిర్? ఎయిర్ ఏంటి ఆ ఇయర్ లో అంత పొల్యూషన్ ఉందా? మీరు పొల్యూషన్ అంటారు, మేము సర్వైవల్ అంటాం. సర్వైవల్? మరి సిచ్యువేషన్ అంత వరస్టా? 10 నిమిషాలు ఆక్సిజన్ మాస్క్ లేకుండా బయటికి వస్తే వెళ్తే హాస్పిటల్ కి లేదా పైకి. అమ్మ బాబాయ్, ముందే ఒకటి మంచి పని చేసాం. మరి వాటర్ ఉంది, ఫుడ్ ఉంది, మరి ఇంకా ప్రాబ్లం ఏంటి? కానీ ఆ ఫుడ్ అంతా రియల్ కాదు. రియల్ కాదా? అంటే ఏంటి, ప్లాస్టిక్ బిన్ బతుకుతారా? అవును, మీరు ఫుడ్ ఎక్కడ గ్రో చేస్తారు? గ్రోవా? ఇదేం స్లాంగ్ రా చాట్ జీపీటీ లాగా? అది గ్రో కాదమ్మా, ఫుడ్ పంట పండించడం అంటారు. నువ్వు అన్న దానికి భూమిలో పండిస్తాం మేము. ఓ, మీరు చాలా లక్కీ అండి. లక్కీయా? అంటే మీరు ఫ్యూచర్ లో పంట పండించరా? లేదు, మా ఫుడ్ అంతా ఫ్యాక్టరీలో ప్రిపేర్ అవుతుంది. వాట్? నేను ఫస్ట్ టైం క్యారెట్ ఎక్కడ చూసాను తెలుసా? వెజిటబుల్ సిమ్యులేటర్ లో. హే భగవాన్, ఆపై ఇంతకు మించి వినలేను. ఇది ఓవర్ కాదు, అంతకు మించి. నాకు అలానే అనాలని, కానీ నో ఛాన్స్. ఎందుకంటే ఐఎమ్ ఫ్రమ్ 2226. తప్పదు. అమ్మమ్మమ్మమ్మ, బుర్ర హీట్ ఎక్కిపోతావు నాకు. మరి ట్రీస్? చాలా బ్యూటిఫుల్ గా ఉన్నాయి. అంటే ఫ్యూచర్ లో ట్రీస్ ఉంటాయి. అమ్మా సాయిరామ్, బతికిచ్చావు తల్లి. మ్యూజియం లో. వాట్? మ్యూజియం లోనా? అవును. ట్రీస్ మ్యూజియం లో ఎందుకుంటాయి? ఇక్కడ నేను పెంచకపోయినా పెరుగుతున్నాయి ఇక్కడ, ఎక్కడ పడితే అక్కడ. ఏం ఆడుతున్నా అసలు? నాకు బుర్ర పని చేయట్లేదు తెలుసా? మీరు డైనోసార్లు ఎక్కడ చూసారు? మ్యూజియం లో. ఇది అంతే. అంతేనంత సింపుల్ గా అంటారేంటండి? అసలు ఫ్యూచర్ లో ట్రీస్ లేకుండా మీరు ఎలా ఊపిరిలా పిలుచుకుంటున్నారు? చెప్పాను కదండి, ఆక్సిజన్ మాస్క్. అమ్మమ్మమ్మమ్మ, నేనుతో నింపలేకపోతున్నాను భయ్యా. ఏంటి చెట్లను పాతేసి మాస్క్ వేసుకొని బతుకుతున్నారా? ఇదేమన్నా నమ్మేలా ఉందా? మీరు నమ్మకపోవడమే మంచిది. ఎందుకు? ఎందుకంటే ఇది నిజం. ఇది ముందే తెలిస్తే మీరు భయపడి చేస్తారు కాబట్టి. ఇప్పుడు అంత తక్కువ భయపడుతున్నానా? అయినా ఈ లాటరీ నాకెందుకు తెలియదంటావు? అమ్మో, అర్జెంట్ ఇక్కడి నుంచి వెళ్ళిపోదాం. ఫర్ ద ఫస్ట్ టైం నాకు చెట్లను చూస్తే భయంగా ఉంది. ఏ బాటిల్ మీ అమ్మ ఇరగొట్టుదాను. ఓ థ్యాంక్ యూ. అవును, ఫ్యూచర్ లో పాకిస్తాన్ ఇంకా ఉందా? ఏ అవేంటవి, ఫ్రూట్స్ ఏనా? కాదు, వెజిటేబుల్స్. ఏ ఆపు. ఓ ఆపుతున్నారు.
ఇవన్నీ నిజమైన ఫ్రూట్సా? నువ్వు మళ్ళీ మొదలెట్టకు, అవి నిజమైన ఫ్రూట్స్ కావాలంటే తింది. ఇది మ్యాంగో, ఏ పపాయ, ఆరెంజ్. ఎక్కడో చూసినట్టుందే. మ్యాంగో, పపాయ, బనానా, యాపిల్, వాటర్ మిలన్. వామ్మో, ఒక నిమిషం ఆగు. ఇది యాపిల్ తినొచ్చా? నా బుర్ర తినడం కంటే అదే బెటర్ గా, తినే. థ్యాంక్ యూ. అందు దొరికితే అసలు దొరికిపోతా. ఆపా, ఈ ట్రాజెడీ మ్యూజిక్ లో నువ్వు కొంచెం మెల్లగా తిను, పర్లేదు. నేను ఇంకేదైనా తినొచ్చా? భయ్యా నీకు ఏమేమి కావాలో అన్ని ప్యాక్ చేసి ఇచ్చే. థ్యాంక్ యూ. ఇవన్నీ రియలే కదా? తిన్నావు కదా? ఆ, ఏమైంది? అయ్యో ఓకే. నాకు టైం లేదు. ఫ్యూచర్ నుండి నన్ను ఎవరో వెతుక్కుంటూ వస్తున్నారు. నువ్వేం టెన్షన్ పడదు, ఫస్ట్ మన ఇంటికి వెళ్దాం. ఏదో అనుకున్నాను కానీ మా అడ్రస్ బాగానే సూట్ అయింది నీకు. అవునా? థ్యాంక్ యూ. కథల్లో విన్నా ఈ లోకం కళ్ళారా చూస్తున్నా, ఊహల్లోనే ఉందనుకున్నా ఈ రోజు నిజమైందా? నీలి ఆకాశం నన్ను పిలిచే, చిన్న గాలి నన్ను తాకే, పుస్తకాల్లో చూసిన లోకం నా ముందే నిలిచిందా? చల్లని నీరు ప్రాణం లాగా చేతిలోకి జారిందా? వాన చినుకు నన్ను తాకే, మనసంతా నవ్విందా? నది ఒడ్డున నిలిచిన వేళ మాటలన్నీ మరిచానా? ఈ క్షణాన్ని వదిలి వెళ్ళే ధైర్యం నాకు రాలేదా? రేపు నన్ను పిలిచిన, కాలం నన్ను లాగిన, ఈ జ్ఞాపకం నాతోనే చివరిదాకా ప్రయాణం. ఈ లోకం నా కలేనా, ఇదేనా జీవితం? వెళ్దామా? అవును, ఫ్యూచర్ లో నా గురించి ఏదైనా గొప్పగా ఉందా? అలా ఏం చెప్పకూడదు. అంటే ఉందా? అది కూడా చెప్పొద్దు. మీ ఫ్యూచర్ లో అందరు ఇలాగే సస్పెన్స్ లో మాట్లాడతారా? ఫ్యూచర్ నుండి అంటున్నా అంటే నేను కాకుండా ఇంకెవరైనా తెలుసా నీకు ఫ్యూచర్ నుండి? అయినా మా ఫ్యూచర్ లో మాకే ఒకరికొకరు మాట్లాడుకోవడానికి అసలు టైమే ఉన్నది తెలుసా? ఫన్నీగా ఉంది. ఫన్నీ కాదు, నిజం. అవును, నువ్వు ఫ్యూచర్కి వెళ్ళిపోతే మళ్ళీ తిరిగి వచ్చే ఛాన్స్ ఏమైనా ఉందా? తెలీదు. అరే ఏది అడిగినా తెలియదు అంటావు, నువ్వు టైం ట్రావెలర్ కదా, నీకు తెలీదా? టైం ట్రావెల్ చేయడం ఈజీయే, కానీ టైం అర్థం చేసుకోవడమే చాలా కష్టం. బా అలా కూడా ఉంటుందా? మళ్ళీ హలో, అయ్యో ఓకే. ఏమైంది? ఎవరు? జస్ట్ సెకండ్, నేను హాస్పిటల్ కాల్ చేస్తాను. సిగ్నల్ రావట్లేదండి. రిషి, దే ఫౌండ్ మీ. ఎవరు? టైం ట్రావెల్ ప్యాట్రోల్. వాళ్ళు ఎవరు? కోడ్ 13. అంటే పోలీసులా? కాదు, అంతకంటే డేంజరస్. వాడెవడు? Code 13. He came to protect the timeline. నా ఫ్యూచర్ నుండి వచ్చాడు. వాట్? రిషి, పరిగెత్తు. ఎందుకు? వాడు నన్ను వెనక్కి తీసుకెళ్ళడానికి రాలేదు. మరి వాడు నన్ను ఈ టైం లైన్ నుండి ఎరేజ్ చేయడానికి వచ్చాడు. వాట్?
వాడెవడైనా సరే నువ్వు మాత్రం నా వెనకాల ఉండు. రిషి జోకులా హిస్ మూవింగ్. ప్రియా రిటర్న్. నో నేను రాను. నేను నీకు ఆప్షన్ ఇవ్వట్లేదు. అయినా సరే నేను రాను. ఏ ఆపండి, నేను ఇంత బిల్డప్ ఇచ్చి ముందుకు వచ్చి నిల్చుంటే మీరిద్దరు మారుకుంటారేంటి? హలో బాస్, అసలు ఎవరు నువ్వు? కోడ్ 13. నేను అడిగింది మీ ఏరియా పిన్ కోడ్ కాదు, మీ పేరు. Code 13. నీకు అదే చాలు. ఏంటే సర్ప్రైజ్? కొంచెం జరగవా? నువ్వు ఫ్యూచర్లో పోలీసా? అంతకు మించి ఓ, శంకర్ సినిమా ఎఫెక్ట్లు అప్పటికీ ఉన్నాయన్నమాట. ఇట్స్ ఓకే బ్రదర్, నువ్వు ఫ్యూచర్ నుంచి వచ్చావు, తను ఫ్యూచర్ నుంచి వచ్చింది. ఇప్పుడు ఇద్దరు ఫ్యూచర్ నుంచి వచ్చారు కదా, ఇక్కడ ప్రాబ్లం ఏంటి? షీ ఈస్ ద ప్రాబ్లం. ఎందుకు? తను ఈ టైం లైన్ లో ఉండకూడదు. మరి ఉంది కదా. ఎగ్జాక్ట్లీ అదే ప్రాబ్లం. హిస్టరీ చేంజ్ అవుతుంది. ఎవరి హిస్టరీ, నీదా నాదా? తను ఇక్కడ ఉంటున్న ప్రతి సెకండ్ డ్యామేజ్ ఇంక్రీజ్ అవుతూనే ఉంటుంది. అసలు ఏం మాట్లాడుతున్నా తెలుస్తుందా బే నీకు? హిస్టరీ అంటావు, డ్యామేజ్ అంటావు, అసలు ఎవరికి డ్యామేజ్ అవుతుంది? డ్యామేజ్ నీకే, నీ ఫ్యూచర్ కి, మా ప్రెసెంట్ కి. వాట్ ఆర్ యు కిడింగ్ మీ? డ్యామేజ్ నాకా? అసలు నేను ఇక్కడ ఎందుకు వచ్చానో తెలుసా? నీకు నువ్వు ఎవరో తెలుసా? తను ఎవరో తెలుసా?